మరి నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? జీరా కోకోనట్ రైస్. జీరా కోకోనట్ రైస్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఎండు కొబ్బరి తురుము, రైస్, శనగపప్పు, పల్లీలు, జీరా, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. కావాల్సిన పదార్థాలను చూసేసాం కదండి. చూసామండి. కల్పన గారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి? రెడీ. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలా? ఎంత వేయాలి? కొంచెం. ఓకే. కోకోనట్ జీరా రైస్ అంటే సెపరేట్ గా మనం కోకోనట్ రైస్ చేస్తూ ఉంటాము, జీరా రైస్ కూడా చేస్తూ ఉంటాము. ఈ రెండు మీరు మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కోకోనట్ పౌడర్ అంటే ఏది తీసుకున్నారు? పచ్చి ఎండు కొబ్బరి కొంచెం సాల్ట్ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూద్దామా? ఎండు కొబ్బరి ఎంత తీసుకోవాలి? ఎంత రైస్ కి? ఒక కప్ రైస్ కి ఒక కొబ్బరి, అంటే ఒక గ్లాస్ రైస్ కి. ఒక గ్లాస్ రైస్ కి ఒక కొబ్బరికాయ మొత్తంగా ఒక చిన్న కొబ్బరి ముక్క. ఓకే, హాఫ్ కొబ్బరికాయ ముక్కని మనం ఎండబెట్టేసి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఇందులో వేసుకున్నారు. ఇందులో ఎందుకు సాల్ట్ వేసుకోవాలి? కొబ్బరికి సరిపడా కొంచెం. ఓకే, రైస్ కి మళ్ళీ వేసుకుంటాము. ఓకే ఓకే, ఈ విధంగా రెడీ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటి? ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, ఓకే, పచ్చిమిర్చి, పల్లీలు అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్ శనగపప్పు వేసుకుని అది త్వరగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు శనగపప్పు వేసి ఇందులో కొంచెం జీరా ఎక్కువ వేసుకోవాలండి. మామూలుగా మన కర్రీస్కి వేసుకున్నంత కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీరా కోకోనట్ ఇది ఎక్కువ ఇది వేసుకోవాలి. జీరా ఫ్లేవర్ బాగా తెలుసు. అలానే కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేస్తాము. త్వరగానే అయిపోతుంది. ఓకే, లంచ్ బాక్స్ లోకి ఇది బాగుంటుందేమో. లంచ్ బాగుంటుంది, త్వరగా రెడీ చేసుకోవచ్చు మనం మార్నింగ్ పూట. రైస్ ఎక్కువగా వెంటనే దాంతో కూర ఏమైనా రెడీ చేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి త్వరగా రెడీ అవుతుంది. ఓకే, పోపులోనే మనం సాల్ట్, ఈ కోకోనట్ పౌడర్. ఓకే, స్టవ్ ఆపినాక చేసుకోవాలి, లేకుంటే ఇది త్వరగా మాడిపోతుంది. ఓకే ఓకే, దీని ఫ్లేవర్ అలానే తెలియాలంటే మనం స్టవ్ ఆపినాక వేసేసుకోవాలి. ఎండు కొబ్బరిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అందుకే ఇప్పుడు కొంచెం చేసేసి వేసేసుకోవాలి. ఓకే, లైట్ ఆ వేడితోనే ఇది ఫ్రై అయిపోతుంది. దీంట్లో పసుపు వేయొద్దండి. పసుపు వేయకూడదు. ఎందుకని? ఇది కోకోనట్ వైట్ కలర్ ఉంటుంది కదా, ఇది వైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది రైస్. ఇప్పుడు రైస్ ఎండు కొబ్బరి మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా త్వరగా అవుతుందండి. అవును, మనం వేసుకున్న సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. రైట్. ఓకే, ఇది కలుపుతూ మా కోసం ఏదైనా టిప్ చెప్తారా? చెప్తాను మేడం. ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకి డైజెషన్ అనేది సరిగా ఉండదు కదా, వాళ్ళకి కొంచెం మార్నింగ్ లేవగానే మోషన్ కూడా ఫ్రీగా ఉండదు కదా. నైట్ పడుకునేటప్పుడు రాగి చెంబులో వాటర్ పోసి అందులో 2-3 జామ ఆకులు నైటే నానబెట్టి మార్నింగ్ లేవగానే ఆ వాటర్ తాగితే వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది. ఓకే, ఏజ్ వాళ్ళు ఉంటున్నారు కదండి, ఆ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కనుక రాగి చెంబులో 2 ఆకుల జామ ఆకులు కనుక వేసి ఆ వాటిని తాగినట్లయితే ఆ హెల్త్ పరంగా వచ్చే డైజెషన్ ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అవుతుంది. చాలా త్వరగా.
ఓకే, చాలా త్వరగా దాని రిజల్ట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందా? రైట్. ఓకే, పైన జీరా ఎండు కొబ్బరి రెండు మిక్స్ అయిపోతుంది. సర్వింగ్ బౌల్ తీసుకుందామండి. ఎండు కొబ్బరి వేసుకోగానే లైట్ గా ఫ్రై అయితే స్మెల్ మనకి బాగా తెలుస్తుంది. ఓకే, ఇందులో పసుపు వేస్తే అసలు మొత్తం మారిపోతుంది స్ట్రక్చర్, అది పులిహోర టైప్ అయిపోతుంది. ఇది మా వారికి చాలా ఇష్టం అండి. అవునా? అంటే డైలీ ఉంటుందా రెసిపీ? వీక్లీ వన్స్ ఉంటుంది. మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను ఇది. మన ఎండు కొబ్బరిని కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే అలా ఉంటుంది. ఇది మనం కొంచెం ఒక 2-3 కొబ్బరిలు గ్రైండ్ చేసి పెట్టుకుంటే రెడీగా రైస్ ఉంటుంది కదా, మార్నింగ్ మనం ఎమ్మటే చేసుకోవచ్చు. ఓకే, మనం పోపులో కాస్త జీరా మాత్రమే ఎక్కువ వేసుకోవాలి. మిగతాదంతా ప్రాసెస్ సేమ్. రెడీ అయిందండి కోకోనట్ జీరా రైస్. టేస్ట్ చూసి చెప్పండి. సో చూస్తున్నారా, వేడి వేడిగా రెడీ అయిన కోకోనట్ జీరా రైస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను మీకోసం ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పానా మరి. పల్లీతో పాటు తీసుకుందాం. వావ్, చాలా 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 బాగుంది. లంచ్ బాక్స్లో పిల్లలకి మార్నింగ్ ఏం చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కోకోనట్ వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. అలానే జీరా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి అది కూడా హెల్త్ని మంచిగా కాపాడుతుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. చాలా ఈజీగా అయిపోతుంది. రైస్ ఐటమ్స్ ఎన్ని చేసుకున్నా మనకి బోర్ అనిపించదు. అందులో ఏం వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఎండు కొబ్బరితో చేసుకున్న ఈ జీరా ఎండు కొబ్బరి రైస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడొచ్చు. చాలా చక్కగా ఉందండి. చాలా 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 బాగుందండి. ఈ సమ్మర్లోనే కాదు, ఇంకా స్కూల్స్ అన్ని ఓపెనింగ్ అవుతాయి కాబట్టి పిల్లలకి ఏం చేయాలని పేరెంట్స్ అంతా ఆలోచిస్తారు. ఇది చాలా త్వరగా అయిపోతుంది. రైట్. సో ఈ రోజు మాకైతే ఇంత మంచి రెసిపీని పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓన్లీ థ్యాంక్సే కాదు, మీకు గీతా కృష్ణ శారీస్ తరఫు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి కూడా మీ సొంతం చేసుకున్నారు. సో గీతా కృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.